హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటి అని చూస్తున్నారా? కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, అసలు వీడియో ఏ యాప్లో ఎడిట్ చేయాలి ఏంటి అనేది చాలా వరకు తెలియదు. సో మీకు ఈరోజు మీరే మీ వీడియోని చాలా సింపుల్గా ఇంకా చాలా అంటే చాలా బాగా వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు నిజంగా షాక్ అవుతారు. నేను చెప్పడం కాదు, మీ వీడియో మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత వామ్మో ఈ వీడియో నేనే ఎడిట్ చేసుకున్నానా అని మీరే షాకింగ్గా అవుతారు. సో అంత బాగా మీ వీడియోని మీరే చాలా అంటే చాలా ఎలిగెంట్గా కూడా మీ వీడియోని మీరు రెడీ చేసుకోవచ్చు. మీరైతే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్షాట్ యాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వీడియో, ఫోటో, కొలేజ్ అని మీకు ఇక్కడ 3 కనిపిస్తాయి. మీరు వీడియో మీద క్లిక్ చేయండి. మీకు వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అని కనిపిస్తుంది, న్యూ అని. సో ఆ న్యూ మీద మీరు క్లిక్ చేయండి. మీకు గ్యాలరీ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఫోటో కావాలంటే ఫొటోస్, లేదా వీడియోస్ అంటే వీడియోసే మీరు క్లిక్ చేసుకోండి. నేనైతే ఒక వీడియోని క్లిక్ చేశాను. ఇప్పుడు బ్యాక్కి వచ్చేస్తాం. మీకు వీడియో అనేది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ వీడియోని అసలు ప్లే చేసి చూడండి. మీ వీడియో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ప్లే చేసి చూడండి. తర్వాత మళ్ళీ ఆపేయండి. మీరు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్యాన్వా అని కనిపిస్తుంది కదా, CANVA, అక్కడ క్లిక్ చేయండి. క్యాన్వాని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చాలా రేషియోస్ అని కనిపిస్తూ ఉంటాయండి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ 9:16 రేషియో, 16:9 రేషియో అని కనిపిస్తుంది. సో మీరు షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫోన్ని నిలువుగా పెట్టి 9:16 రేషియోలో వీడియోని ఎడిట్ చేయాలి. లేదు లాంగ్ వీడియో చేస్తున్నారంటే ఫోన్ అడ్డంగా తిప్పి మీరు 16:9 రేషియోలో మీ వీడియోని ఎడిట్ చేసుకోవాలి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇది చాలా అంటే చాలా బాగా మీకు ఉపయోగపడుతుందన్నమాట. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు మాత్రం అలా చేయకండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే సెకండ్ వన్ వచ్చేసి మీరు స్ప్లిట్. మీకు వీడియో ఎక్కడైనా క్లమ్జీగా వచ్చింది, మంచిగా రాలేదు, సో అక్కడ నేను ఆ వీడియోని డిలీట్ చేయాలి అనుకున్నారనుకోండి, మీ వీడియో కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్ప్లిట్ అని కనిపిస్తుంది, SPLIT స్ప్లిట్. అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది డివైడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది డివైడ్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఎక్కడ వరకు మీరు కట్ చేయాలో మీ వీడియోని అక్కడే తీసుకెళ్ళి మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు వీడియో అనేది చూడండి ఇలా సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినప్పుడు మీకు ఈ వీడియో కావాలంటే ఉంచుకోండి, లేకపోతే ఇక్కడ డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు డిలీట్ అని నొక్కండి. థర్డ్ వన్ వచ్చేసి చాలామందికి వీడియో చాలా అంటే చాలా స్పీడ్ ఉంటుంది. సో అంటే లెంతీగా ఉంటుంది. బట్ ఈ టైంలోనే మాకు వీడియో అనేది కావాలి, బట్ మొత్తం వీడియో కావాలి అనుకుంటారు. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ స్పీడ్ అని కనిపిస్తుంది కదా, ఆ స్పీడ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ స్పీడ్ బటన్ క్లిక్ చేసి మీరు తక్కువలో పెడితే మీకు వీడియో అనేది స్లోగా రన్ అవుతుందండి. లేదు మేము ఎక్కువలో పెట్టుకుంటాము అంటే అప్పుడు మీకు వీడియో అనేది స్పీడ్ తక్కువ టైంలోనే ఎక్కువ వీడియో అనేది వస్తుంది. మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్కి మీరు టైంని అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు స్పీడ్ని క్లిక్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్. మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇలా మనం చాలా అంటే చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను మారుస్తున్నాను, అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా, ఇలా మీ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు చూడండి ఇక్కడ ఎన్ని ఎఫెక్ట్స్, చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి.
మీకు డిఫరెంట్ అండి. ఏ యాప్లో కూడా ఇన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని ఓకే చేసుకొని అక్కడ వరకు క్లిక్ చేసుకోండి. మీకు వీడియో మొత్తం కావాలంటే దాని మీద క్లిక్ చేసి లాగితే మీకు చాలా మందికి వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే మీ వాల్యూమ్ పెంచుకోవాలి అంటే వాల్యూమ్ మీద క్లిక్ చేసి మీకు ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా పెట్టేయండి. అప్పుడు మీకు వాల్యూమ్ అనేది ఎక్కువగా వస్తుంది. అసలు వాల్యూమ్ వద్దు అనుకుంటే మొత్తం ఆ వాల్యూమ్ని జీరోకి అంటే మ్యూట్ అయ్యేలాగా తీసుకురండి. అప్పుడు మీకు వాల్యూమ్ అనేది అక్కడ వినిపించదు. సో ఇది వాల్యూమ్ వచ్చేసి. ఇప్పుడైతే మనం ఫిల్టర్స్లోకి వెళ్దామండి. ఫిల్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటాయి ఇందులో. ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది కదా మీకు, ఈ ఫిల్టర్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఫిల్టర్స్ అనేవి వస్తాయి చూడండి. ఇక్కడ గ్లో కానీ, షైనింగ్ కానీ, షేకింగ్ కానీ చాలా డిఫరెన్స్ వచ్చాయి. మీకు ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ మీద మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు ఆ ఎమోజీకి అంటే ఆ వీడియోకి ఏదైతే సూట్ అవుతుందో ఆ వీడియోకి సూట్ అయ్యే ఫిల్టర్ని పెట్టుకోండి. లేదు మాకు నార్మల్గానే నచ్చింది అంటే మీరు నార్మల్గా పెట్టుకొని క్లిక్ చేసుకోండి. లేదు వీడియోకి గ్లో, చాలామందికి వీడియో అనేది అంటే క్లారిటీ ఉండదు, సో గ్లోయింగ్ అనేది తగ్గిపోతుంది, లైటింగ్ అనేది ఉండదు. సో అలా కావాలనుకున్నప్పుడు మీకు ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోండి. చూడండి నేను అడ్జస్ట్ మీద ఇంక్రీజ్ చేస్తున్న కొద్దిగా అక్కడ లైటింగ్ అనేది పెరుగుతుంది, తగ్గిస్తుంటే లైటింగ్ అనేది తగ్గిపోతుంది. సో అలా పెట్టుకొని మీకు లైటింగ్ కావాలంటే ఉంచుకొని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి వాల్యూమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో మీరు ఎంత పెద్దగా మాట్లాడినా తక్కువ వాల్యూమే అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒక పర్సన్ సింబల్ వేసి వాయిస్ ఎఫెక్ట్ అని మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీరు కొంచెం ముందుకు రానిచ్చి క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఇక్కడ చూడండి గర్ల్వి, బాయ్ది, ఇంకా చాలా వాయిసెస్ అనేవి ఉన్నాయి. మీకు ఏ వాయిస్ కావాలో ఆ వాయిస్ ఎఫెక్ట్ అనేది మీరు మీ వీడియోకి తగ్గట్టు ఎఫెక్ట్ అనేది పెట్టుకొని క్లిక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు వీడియో ఏదన్నా సంబంధించిన వీడియో మీరు అక్కడ పెట్టాలి అనుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా, FPIP ఫ్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో క్లిక్ చేసుకుంటే అక్కడ వస్తుంది. మీరు దాన్ని ఏం చేస్తారంటే మీకు కావాల్సిన సైజులో పెట్టుకొని దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీ వీడియో అనేది ఎక్కడ కావాలంటే అక్కడ మంచిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే వీడియో మీద క్లిక్ చేయండి. ఆ వీడియో మీద క్లిక్ చేసి మీకు పక్క స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, మీకు ఇక్కడ అవుట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అవుట్ కట్, దీని మీద ఇక్కడ మనకి క్రోమ్ అని కనిపిస్తుంది కదా, ఈ క్రోమ్ మీద క్లిక్ చేయండి. క్రోమ్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఇలా అనమాట. ఈ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేసి మీరు ఇలా ఎరేజ్ చేస్తే మీకు అక్కడ బ్యాక్ అనేది పోతుంది. లేదు అంటే అలా వదిలేసేయండి. అవుట్ కట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాక్ ఉన్న మొత్తం కూడా ఏదైతే బ్యాక్ ఇమేజ్ ఉందో అదంతా వెళ్ళిపోయి మీకు నార్మల్గా ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను, నాకు ఇక్కడ ఫ్లిప్లో పెట్టిన వీడియో దానికి ఏమీ కూడా కనిపించట్లేదు. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడేం చేస్తారంటే మీరు వీడియో రికార్డింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏదైనా వాయిస్, మీరు షాపింగ్ మాల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ క్లమ్జీగా ఉంటుంది, మీరు వాయిస్ ఇవ్వడానికి ఉండదు. సో అలాంటప్పుడు మీరు వీడియో రికార్డింగ్ చేయాలి. సో ఇక్కడ ఆడియో మీద కనిపిస్తుంది కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రికార్డింగ్ అనే ప్లస్ సింబల్ కనిపిస్తుంది, మైక్ సింబల్. ఆ మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తే మీకు 1 2 3 అని సింబల్ పడి మీకు వెంటనే రికార్డింగ్ అనేది ఆన్ అవుతుంది. మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పేసి అక్కడికి మీరు ఎక్కడైతే చెప్పాలి అనుకుంటున్నారో అక్కడికి తీసుకెళ్ళి వీడియోని అక్కడ నొక్కితే మీకు రికార్డింగ్ అనేది ఆన్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి మీరు మ్యూజిక్ యాడ్ చేయాలి వీడియోకి. అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే మ్యూజిక్ అని కనిపిస్తుంది ప్లస్ సింబల్తో. సో అప్పుడు మీరు ఆ మ్యూజిక్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా మ్యూజిక్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన మ్యూజిక్ మీద ఇక్కడ చాలా అంటే వెదర్కి సంబంధించి చాలా డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి. మీరు అన్నీ ఒకసారి వినండి, మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ డౌన్లోడ్ చేసుకొని కింద కాపీ ఉంది కదా,
ఆ కాపీ మీద క్లిక్ చేస్తే మీకు ఈ మ్యూజిక్ అనేది మీ వీడియోకి యాడ్ అవుతుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవద్దు. లేదు నేను వేరే మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకున్నానంటే ఆ మ్యూజిక్కే మీరు ఇక్కడ యూజ్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సినవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు వాల్యూమ్ ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి క్లిక్ చేసుకొని ఒకసారి ప్లే చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు వచ్చేసి స్టిక్కర్స్ అండి. చాలా స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్టిక్కర్ అని కనిపిస్తుంది కదా మనకి, అక్కడ ఆ స్టిక్కర్ మీద మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టిక్కర్స్ మళ్ళీ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీరు చూడండి ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో. మీకు కావాల్సిన స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది యాడ్ అనమాట. సో దాన్ని మీరు చూస్తే మీకు చాలా స్టిక్కర్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. సో ఇదండి స్టిక్కర్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే టెక్స్ట్. మీరు ఇక్కడ నుంచి అన్న టెక్స్ట్ రాయొచ్చు. లేదు అనుకుంటే మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ, దాని మీద క్లిక్ చేసినా మీకు నార్మల్గానే వస్తుంది. సో నేను ఇక్కడ ఏం క్లిక్ చేస్తున్నానంటే టెక్స్ట్ వెల్కమ్ టు మై ఛానల్ అని పెడుతున్నాను. నేను ఆల్రెడీ టైప్ చేశాను, సో అదే వస్తుంది ఇక్కడ. మీరు నార్మల్గా టైప్ చేసినప్పుడు మీకు నార్మల్గా ప్లే అవుతుంది. ఇక్కడ మీకు లెటర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ టైప్లో కావాలో ఆ టైప్లో మీరు మీ టెక్స్ట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చిన టెక్స్ట్ని నేను ఇలా వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, కలర్స్ అనమాట. మనం ఇక్కడ టెక్స్ట్ మీద చూపిస్తే ఇక్కడ చూడండి ఎంత బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. టెక్స్ట్ అనేది మారుతూ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. సో ఇక్కడ మీకు మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ షాడో కూడా మనకి వెనక మనకి మంచిగా లెటర్ అనేది లైటింగ్ పడి మంచిగా గ్లో అవుతుంది. ఇక్కడ గ్లో కూడా కనిపిస్తుంది చూడండి, నేను ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు డిక్రీజ్ చేస్తున్నప్పుడు. సో ఇలా మీరు గ్లో కావాలన్నా గ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత బాగా చేంజ్ అవుతుందో. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే మీరు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అండి. 1-2 సార్లు చూస్తే సరిపోతుంది. మీకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. టెక్స్ట్ కూడా మీకు కావాల్సిన సైజులో మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదేనండి ఇన్ షార్ట్లో చాలా సింపుల్గా ఈజీగా మన వీడియోస్ని మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెటర్కి గ్యాప్ కూడా చూడండి ఎంత బాగా ఇంక్రీజ్ అవుతుందో. ఇక్కడ చూసారా మీరు, నేను ఎక్కడ నొక్కితే అక్కడ ఆ టైప్లో మనకి టెక్స్ట్ అనేది బెండ్ అవటం జరుగుతుంది. సో వీడియో వచ్చేసి ఇదండి. ఇన్ షార్ట్లో చాలా సింపుల్గా మీ వీడియోని మీరే ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలామందికి ఉపయోగపడుతుంది. మీకు తెలిసిన వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుంది ఇక్కడ వీడియో మీద, మీరు దాని మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రిమూవ్ అవుతుంది కదా, అలా రిమూవ్ అవుతుంది అనమాట. మనం ఒక యాడ్ చూస్తే మనకి ఫ్రీగా